ఈ శుద్ధీకరణ కూడికకు కూడి వచ్చిన దేవుని బిడ్డలకు హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 26 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చాలు పిల్లగా, ఈ వాక్య భాగంలో రాయబడిన మాట ఏమిటంటే, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో, గమనించండి, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని ఆయన ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఈ రోజులో మనుషుల యొక్క మనస్సుని చూస్తే ఎలా ఉంటుందంటే, వారి మనస్సు దేని మీద ఉంటుంది అండి? వారి మనస్సు దేని మీద ఉంటుంది? వారి ఆలోచన దేని మీద ఉంటుంది? వారి ఆశలు దేని మీద ఉంటున్నాయి అంటే, ఎక్కువగా మనము ఈ లోక సంబంధమైన వాటి మీదే ఉంటుంది. ప్రతి ఒక్కరికండి, ఒక్కరిద్దరు కాదు అనేది. ఏ దేశానికి వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఆ ప్రాంతాల్లో వాళ్ళకుండే ఆలోచనలు ఏంటంటే ఏంటి, వారి మనస్సు ఎలా ఉంటుందంటే ఉన్నతమైన వాటి మీదనే ఏంటి మనస్సు ఉంటుంది. కానీ దేవుని వాక్యం మీద, దేవుని సన్నిధి మీద వారి మనస్సు నిలుపుకోలేకపోతా ఉన్నారు. గమనించారా? ఇక్కడ దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నాడో, నిజంగా ఎవరైతే దేవుడి మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుడు అంటే ఇష్టపడతారో, ఎవరైతే దేవుడు అంటే భయపడతారో, ఎవరైతే దేవుడికి లోబడతారో, అది వాళ్ళని ఆయన పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుతాడు అంట. అంటే ఇక ఏ ఇబ్బంది లేదు. పూర్ణ శాంతి అంటే దేవుడు అనుగ్రహించిన కృప వారి పైన కలుగు చేస్తాడు. హల్లెలూయా. గమనించండి, ఆయన ప్రతి ఒక్కరూ ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, గమనించారా? ఒక కుటుంబానికి వెళ్తే వాళ్ళు అనే మాట ఏంటంటే, అయ్యా మీ ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది కదా, మరి ఈ కార్యక్రమానికి ఏం చేయాలనుకున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు అనే మాట ఏంటంటే, నాదేమీ లేదయ్యా, అంతా ఆయనే ఆయనే ఆయనే. అంటే ఏమో మనసు ఎవరి మీద ఉంది? ఆ ఇంటి ఆయన మీద ఉంది. ఆ ఇంటి ఆయన ఏది చెప్తాడో అదే చేయాలి. ఆ ఇంటి ఆయన ఏది వద్దంటాడో అదే చేయకూడదు. గమనించేదండి. పేరుకేమో అయ్యా ప్రార్థనా పూర్వకంగా జరిగాయని అంటారు, పేరుకేమో దేవుని యొక్క వాక్యం ద్వారా దాన్ని జరిగించండి అంటారు. కానీ తీరా చూస్తే వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందంటే, ఏమండి అదిగో ఆయన చెప్పి చేయాలి, ఆయన చెప్పబోతున్న తర్వాత ఏమన్నా అంటాడేమో అని భయం కలిగి వాళ్ళు ఏం చేస్తారు, ఆయన చెప్పిందే చేయండి. గమనించారండి. ఒక కుటుంబీకులు ఏంటి ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, పిలిచారు ప్రార్థన చేస్తానికి. ఏంటి గాతాలు తీశారు, అన్నిటికీ గొయ్యలు తీశారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఒక్కొక్క గోతిలో ఏంటి ఏసు రక్తం వేసి ప్రార్థన చేసి రావాలి. ప్రార్థన చేస్తుంటే మరొకళ్ళు వచ్చి అంటారు, వారి మనసు నవధాన్యాల మీద ఉందండి, నవధాన్యాల మీద ఉంది. అయ్యో సేవకుడు వచ్చాడు కదా, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు ఆ పునాదిని దీవిస్తాడు, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు అండి అనే ఆలోచన కలిగి ఉన్నా పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళగానే ఏం చేయాలి? వీళ్ళు నవధాన్యాలు వేయాలి. ఎందుకయ్యా నవధాన్యాలు అండి? ఆచారం అంటే ఇప్పుడు వీరి మనస్సు ఎక్కడుందయ్యా అంటే నవధాన్యాల మీద ఉంది. నవధాన్యాల మీద ఉంది ఏంటి? నవధాన్యాలు వేసాడు, బాగానే ఉంది. ఆయన సగం చాగిపోయింది, ఇంకా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. అనేకమైన సమస్యలు ఎదురయ్యాయి, అనేకమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంకా ఇల్లు కట్టుకోవడానికి వారి దగ్గర స్తోమత లేదు. కారణం ఏంటి? బైబిల్ రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడు ప్రయాస వ్యర్థము అండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడు ప్రయాస ఏమైందంటే వ్యర్థమైపోద్ది. నువ్వు నవధాన్యాలేయి,
లేకపోతే ఇంకా ఏదో అందులో ప్రయోజనము ఉండదు. అంటే నీ మనసు ఎక్కడుంది? నీ ఆలోచన ఎక్కడుంది? నీ మనసు ఎవరి మీద అనుకుంటుంది? ఏంటి? నీ మనసు దేవుని మీద అనుకోవాలి. నీ మనసు దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. నీవు నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, కీడొచ్చినా, ఏమొచ్చినా కూడా నీ మనసు అనేది అటు ఇటు ఉరుగులు పెట్టకూడదండి. నీ మనసు దేవుని మీదే ఉంటే అప్పుడు ఆయన నేనేం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడగలిగిన దేవుడే మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎలాంటి వాడంటే అండి, మనల్ని కాపాడుతాడు, మనం ఇల్లు కట్టుకునే కృపనిస్తాడు, ఆ ఇంట్లో నివసించే ధన్యతను కూడా దేవుడు మనకి ఇస్తాడు. అయితే నీ మనస్సు నవధాన్యాల మీద ఉండకూడదండి. నీ మనస్సు ఎక్కడ ఉండాలంటే యేసయ్య మీదే ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలండి? ఇది నీ మనసు ఎక్కడ ఉండాలి? యేసయ్య మీదే ఉండాలి. మరొక మాట అండి, ఇక్కడ చూడండి, హెజ్కేలు గ్రంథంలో మనము 18వ అధ్యాయము 32వ వాక్యంలో కూడా చదివితే అక్కడ కూడా ఈ మనసును గురించి చెప్తా ఉన్నాడు. చూడండి పిల్లరా, హెజ్కేలు గ్రంథము 18:32 వాక్యములు అంటాడు, మరణము నొందువాడు నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు బ్రతుకుదురని వాక్యము తెలియపరచబడుతుంది. గమనించండి పిల్లరా, అంటే నీ కుటుంబంలో ఎందుకు మరణం నిన్ను వెంటాడుతూ ఉంది? నీ కుటుంబంలో ఎందుకు నీకు అనేక సమస్యలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి అంటే నీ మనస్సు అనేది ఎక్కడ ఉందంటే, ఇదిగో నీ శరీరం అనే బలము మీద ఉంది, నీ అందం మీద ఉంది, నీ ధనం మీద ఉంది. నీ మనస్సుని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, నీ మనస్సుని ఆయన వైపు తిప్పుకోలేకపోతున్నావు. నీ మనస్సు ఎలా ఉందంటే, ఏది ఆశిస్తే, దేన్ని కోరుకుంటే అలాగనే నీ మనసు ఉంటుంది. కానీ అయ్యో నా మనసు నా దేవుడి మీద ఉంది కదా, నా దేవుడు నాకున్నాడు కదా, నా దేవుడు రక్షిస్తాడు కదా అనే ఆలోచన రావటం లేదు. గమనించారండి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరండి, ఒక్కళ్ళని కాదు, ఇద్దరు కాదండి, మనుషులందరికీ అదే స్వభావము. ఏంటి? ఏ స్వభావము అంటే వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది? బంగారం మీద ఉంటుంది. వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది? ఆస్తుల మీద ఉంటుంది. వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది? ఐశ్వర్యం మీద ఉంటుంది. కానీ వాటి వలన ఏంటి నువ్వు పూర్ణ శాంతి గలవనిగా కాపాడగలుగుతారా అంటే ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు నిన్ను బ్రతికించలేరు, ఎవరు నీ పట్ల ఏంటి నీకు మళ్ళీ జన్మనంటూ ఇవ్వాలని ఎవరో ఒక తరమ కాదు, అది యేసుక్రీస్తు ఒక్కడి వలనే అవుతుందండి. అందుకని అంటాడు, మరణము నొందువాడు నొందుటిని బట్టి నేను సంతోషించేవాడు కాదు, మీ మనస్సునే ఆ మనస్సుని ఆయన మీద మల్లుకోండి, ఆయన నీ కుటుంబాన్ని కాపాడుతాడు. ఎంతవరకు అంటే పూర్ణ శాంతి గల్లవానిగా కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన కృప మన పైన ఉండాలి అంటే మనము మనస్సుని ఎక్కడ పెట్టుకుంటున్నాం ఆలోచించండి. ఒక వ్యక్తి చనిపోయాడు, అతనికి భూస్థాప కార్యక్రమం చేశారు, ఒక సమాధిని చాలా వండర్ఫుల్గా కట్టించారండి. ఆ సమాధిని బాగా కట్టించారు. ఆ సమాధిని వాళ్ళంతా వచ్చి ఆ సమాధి కొడుకొచ్చి ఆ సమాధి మీద పూలు చల్లుతా వాళ్ళంతా సమాధి కాడుండి ఏడుస్తూ ఉన్నారు. అబ్బాయి ఫోటో పెట్టారు. ఆ ఫోటో పెట్టి ఆ ఫోటో అసలు చాలా యాక్సిడెంట్గా ఉంది. అబ్బాయికి ఒకరు ఉంటే 25-26 లోపు ఉండొచ్చు వయసు. ఒక ఫోటో పెట్టారు, మంచి ఫోటో పెట్టారు, కోట్ వేసుకుని దిగాడు. ఆ ఫోటో పెట్టాడు అక్కడ సమాధి దగ్గర. ఏంటి వాళ్ళు వచ్చి పూలు చల్లేసి అందరూ సమాధి చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఏమిటండి ఏమైందండి అతనికి ఇది ఎలా చెప్పారంటే వాళ్ళంటేను అతనికి హెల్త్ ప్రాబ్లం వలన అక్రోడు చనిపోయాడు అని. అంటే గమనించండి, మనం బ్రతకాలని ఎంతో ట్రై చేస్తాం, ఎన్నో హాస్పిటల్కి వెళ్తాం, ఎంతో డబ్బు పెడతాం, కానీ మనం బ్రతకలేమండి. మనం బ్రతకాలని కూడా మనం బ్రతకలేము.
అయితే నీ మనస్సు తిప్పుకుంటే అప్పుడు ఆయన నిన్ను బ్రతికిస్తాను అని నా ప్రభు అయిన యేసు క్రీస్తు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను నేను వానిని బ్రతికిస్తాను. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మన మనస్సు అనేది దేవుని మీద ఉంటే దేవుడు ఆయన మనలను ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. అదిగో ఈ లోక సంబంధంగా వచ్చే మరణాన్ని ఆయన తప్పించి నీ కుటుంబానికి ఆదరణ కలుగు చేస్తాడు. ఈ శుద్ధీకరణ కూటమిలో అంటాడు ఆయన, మీ మనస్సు ఎలా ఉంది? నీ మనస్సు దేని మీద ఆధారపడింది? నీ మనస్సుని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. ఏంటి? నీ యొక్క శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. నీ శరీరాన్ని నీవు అపవిత్రపరచుకుంటే, ఏంటి, నీ శరీరం అంతా కుళ్ళిపోతే, నీ యొక్క దేహం అంతా పాడైపోతే, ఏంటి, ఇక నువ్వు ఎవరి కొరకు బ్రతకాలి? దేనికి బ్రతకాలి? ఏంటి, నిన్ను ఎవరు బ్రతికించాలి? గమనించండి లేదా? చాలా మంది అంటారు, అయ్యా నేను ఎక్కువ బతకాలి, చిన్న సమస్య వస్తే ఎమ్మటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆరోగ్యమే మహా భాగ్యం కదా అని అంటాడు. కానీ బైబిల్ అంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని పూర్ణ శాంతి గల్లవానిగా కాపాడుతున్నాడు. ఎవడు మనసు తిప్పుకుంటాడో వాడు బ్రతుకుతాడని దేవుని వాక్యములో రాయబడింది పిల్లలు. ఎవరు మనసు తిప్పుకుంటారో, దేవుని వైపుకి ఎవరైతే మళ్ళుతారో, ఎవరైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో, అదిగో వాళ్ళు అండి ప్రభు ఎంతవరకు ఆశించాడో అంతవరకు భూమి మీద ఉండగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. అండి అంతవరకు ఉండగలుగుతారని వాక్యము తెలియపరచబడుతుంది. వాక్యానుసారముగా మనం జీవించాలి. ఇంకో మాట అంటే ప్రసంగి గ్రంథములో చూడండి పిల్లరా, ప్రసంగి గ్రంథములో మరొక మాట మనం చదువుకున్నాం. 7వ అధ్యాయములో మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ప్రసంగి గ్రంథములో చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథములో మనం చదువు పేజీ నెంబరు 559. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపిస్తున్న ఇంటికి పోయి మేలు. ఎలయనగా మరణం అందరికి వచ్చును కనుక అదుగని బ్రతికి ఉన్నవారంట దానిని మనస్సున పెట్టరంటండి. ఏంటి గమనించారా? దాన్ని ఏం చేయాలి? వారు అయ్యో చనిపోయిన వ్యక్తి కాడికి మనం వెళ్ళి ఏడుస్తాం, ఓదారుస్తాం, బతుకుతుందా? బతుకుడు. కానీ నీ మనస్సు ఏం చేయాలంటే రేపు ఎల్లుండో మనం కూడా చనిపోతాం, ఏదో ఒక రోజు మనం కూడా చనిపోతాం. మరణానికి కులం మతం లేదు, పెద్ద చిన్నని లేదు. ఏండి మరణానికి పెద్ద చిన్నని లేదు, కుల మత భేదమని లేదండి. ఈ రోజు తెగ ప్రజలు ఎలా ఉన్నారంటే ఏంటి కులమని మతమని కొట్టుకోవడం ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. మరణం వస్తే నీదేం కులం బాబు, నీదేం మతం అయ్యా అని నీ మతాన్ని బట్టి బ్రతికిస్తారా నిన్ను? నీ మతాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావా? ఏంటి నీ మతం నిన్ను బ్రతికించదు, నీ కులం నిన్ను బ్రతికించదు. ఎలా బ్రతుకుతావంటే నీ మనస్సును మార్చుకుంటే అప్పుడు యేసుక్రీస్తు నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారు పిల్లరా? ఇప్పుడు జనాలు కొట్టుకున్నారు తెగ, మాది మాది మతం, మా మతాన్ని వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని తెగ ప్రయాసాలు పడి రోడ్ల మీదకి ఎక్కి ఏంటి గోల చేయటం, సైకిల్ చేయటం, బందులు చేయటం తెగ చేస్తున్నారు. ఎవరి మతం ఎవరిని కాపాడిద్దండి? ఎవరి మతం వాళ్ళని కాపాడిద్దా? ఎవడి మతం కాపాడదు. ఎవరికి మరణం వస్తే వాడు వెళ్ళిపోవలసిందే. వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి అని అడగదు మరణము. అదేనండి. ఈ రోజున ఒక్కరోజు చనిపోయాడు యవనస్తుడు, 20-23 సంవత్సరాలు ఉంటే ఉండవో తెలియదండి. ఎందుకు చనిపోయాడు? మరణం ఆపింది అతన్ని? కోటేశ్వరుడు ధనం ఉంది, మరణం ఆపిందా? ఆ ధనం బ్రతికించిందా? కులం బ్రతికించిందా? లేదు. ఎవరిని బ్రతకదండి. కులాల మతాలు ఎవరిని బ్రతికించవండి. బ్రతికించగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నజరేయుడైన యేసు క్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు మాత్రమే. ఆయనే మనల్ని బ్రతికించాలన్నా, మనల్ని కాపాడాలన్నా, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలన్నా ఆయన ద్వారానే తప్ప ఎవరు మనల్ని
బ్రతికించలేరనే సంగతి జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. అది ఇక్కడ అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అండి. ప్రతి వ్యక్తికి మంచి పేరు కావాలి. ఏ కులంలో ఉన్న వ్యక్తికైనా, ఏ మతస్థుడికైనా మంచి పేరు రావాలి. అని వ్యక్తి చాలా మంచివాడు, పేదవాళ్ళకి సాయం చేస్తాడు, అనేక మంది దాన ధర్మాలు చేస్తాడు, ఈ వ్యక్తి చాలా మంచివాడు అనే పేరు రావాలి. కానీ అండి ఆ పేరు పక్కన పెట్టేసి ఏమేమో చేయాలని చూస్తున్నారు మానవుడు ఈ రోజున. అండి మానవుడు ఏమేమో సాధించాలని చూస్తున్నాడు, తీరా చూసే వరకే చాలా ఇబ్బందులు పడుతున్నారు. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? చాలా మంది పాస్టర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఏంటి అన్నిట్లో ఏలు పెడుతున్నారు. వీళ్ళు కూడా దేవుడు చెప్పిన పని పక్కన పెట్టేశారు, వీళ్ళు కూడా వెళ్ళి అన్నిట్లో ఏలు పెట్టి కెలుగుతున్నారు. తీరా వాళ్ళు అందరూ కూడా తిరిగి కేసు పెట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయి మరి దాక్కుంటున్నారు. చూసారండి, వీళ్ళందరూ వెళ్ళి మరి దాక్కుంటున్నారు. కారణం ఏంటి? నువ్వు అంటం ఎందుకు, దాక్కోవడం ఎందుకు? నువ్వు మౌనంగా ఉంటే నీ పక్షాన యేసు క్రీస్తు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు రక్షణ కలుగజేస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. అంతేగాని అన్నిట్లో నువ్వు ఏలు పెట్టి కెలకొద్దు. గమనించారా పిల్లరా? హర్ష గారండి, అందరు సమ్మె చేస్తున్నారు, మీరు కూడా రండి. దేనికి సమ్మె చేస్తున్నారు? క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారండి, అనేక మంది చేస్తున్నారండి. మనం సమ్మె చేద్దాం. మన సమ్మె చేస్తే ఆగిద్దా? ఆగదు. అవి నష్టమే కానీ లాభమేమీ లేదు. మనం చేయాల్సిందైతే యేసయ్య పాదాల కాడ చేరి కన్నీటి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు దానికి ప్రతిఫలము ఇస్తాడు. ఆ వస్తున్న శ్రమలను ఆయనే తొలగిస్తాడు, అప్పుడు ఆయనే కాపాడుతాడు. అయితే ఆయన యందు నీ మనస్సు ఉండాలండి. నీ మనస్సు ఎవరి మీద అనుకోవాలంటే యేసయ్య మీద అనుకుంటే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన ఆదరించగలిగిన దేవుడి. అందుకే మనుషులందరూ మరణిస్తారనే సంగతి ఆయనను మనుషులు దాన్ని మనస్సున పెట్టుదురు. మనస్సును పెడతారు కానీ మనస్సు మార్చుకోరంట. గమనించండి, మనస్సును పెడతారు కానీ మనస్సు మార్చుకోరంట. ఒక వ్యక్తి చనిపోయాడు, ముస్తాబ్ కార్యానికి వెళ్తే అండి పాస్టర్గారులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ పక్క నుంచి వచ్చాడు ఒక అతను, ఎవరో తెలియదండి, ఎంత పెద్ద బాటలు తీసాడు, మందు బాటలు తీసి పెట్టులో టకమని వేసాడు. పెట్లో వేసేసాడు ఆ మందు బాటలు. నేను చూస్తూనే ఉన్నాను. ఏంటి మందు బాటలు వేసాడు. ఏమైనా ఎందుకు మందు బాటలు వేసావంటే మీకు తెలియదులేండి పాస్టర్ గారు అని అంటున్నాడు. ఏంటి వాడు పాపంలో చనిపోయాడు, రక్షణ లేదు, పాపంలో చనిపోయాడు. ఇప్పుడు వాడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే నరకానికి వెళ్ళింది. అయితే అది గ్రహించట్లేదు. ఆయనకి మందు అలవాటు ఉందండి. అందుకని సామాధులు పెట్లో ఒక బాటలు వేసామనుకో అర్ధరాత్రులు లేచి కూర్చొని తాగుతాడండి. గమనించారండి ఏంటి ఈ సంగతాలకు ఇట్లా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ గుంట పులుసులు సామాధి కార్యక్రమం చేస్తారే, వాళ్ళు మళ్ళీ తోవి ఆ బాటలు తీసుకుని వాళ్ళు తాగుతారు. ఏంటి అంత భూలోకంలో అక్రమం, అన్యాయం ఎక్కువైపోతుంది. అక్రమాలు, అన్యాయాలు ఎక్కువైపోతుంది. అందుకే నా ప్రభు అంటాడు, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకున్నదో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అని. ఎవరు మనసు త్రిప్పుకుంటారో అదిగో వాళ్ళు బ్రతుకుతారు అని ఈ రాత్రి నా ప్రభు చెల్లిపరుస్తున్నాడు. కనుక నీ మనస్సు అనేది ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేయండి. నీ మనసు ధనాపేక్ష మీద ఉందా అండి? నీ మనసు ఆస్తుల మీద ఉందా? నీ మనసు బంగారం మీద ఉందా? నీ మనసు ఐశ్వర్యం మీద ఉందా? ఎక్కడుంది నీ మనసు? గమనించారా? మానవుడు మనస్సు ఎక్కడుందంటే వాడు డబ్బులు ఎక్కడే దాచిపెట్టుకుంటాడో అక్కడే మంచం వేసుకొని పడుకుంటాడు. ఏదో మంచం వేసుకున్నావు గాలి రావట్లేదు కదంటే నాకు ఎక్కడే బాగుంది అంటాడు. కారణం ఏంటి అంటే అక్కడ డబ్బులు పెట్టాడు కనుక అక్కడే మంచం వేసుకొని పడుకుంటున్నాడు. నువ్వు ఎంత కాపులా కాసినా దొంగడు వచ్చాడు అనుకోండి, ఒక్క క్షణంలో దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే మన ఇంట్లో ఏముందనే దొంగలకు పట్టిస్తుంటాం ఒక్కోసారి. అయితే నీ మనసు ఎక్కడుందో జాగ్రత్తగా గమనించండి. నీ మనసు దేని మీద ఉందో గమనించండి. నీ మనసు మారిందా, మారలేదా? నీ మనసు అలాగనే ఉందా? లోక సంబంధమైన అనుభవాలనే ఉందా? నీ మనసు ఎలాగుంది నీ మనసు అనేది ఒక్కసారి మీరు గమనించండి.
దేవుని వైపుకు మళ్ళండి. ఆయనే మీ మనస్సులను కాపాడతాడు, ఆయన మిమ్మల్ని భద్రపరుస్తాడు, ఆయన మీ అవసరాలను తీరుస్తాడు, మీ కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండం 26వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం చూడండి. ఆదికాండం 26వ అధ్యాయంలో అక్కడ చక్కని మాటను నా ప్రభు అయిన తండ్రి అబ్రహాం ఇస్సాకుతో ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆదికాండము 26వ అధ్యాయంలో మనం చదివితే ఇస్సాకుతో ఆయన కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నంటే 3వ వాక్యం నుంచి మనం చదివితే అంటాడు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను, ఎలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. హల్లెలూయా. పిల్లగా, ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు, స్వయంగా మాట్లాడుతున్నాడు ఇస్సాకుతో. ఎందుకు ఇస్సాకుతో మాట చెప్పాడు అంటే అబ్రహాం కాలంలో వచ్చిన కరువు కంటే మరి ఎక్కువ కరువు వచ్చింది. గెరారులో ఉన్న దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు రాత్రి వలన ఆ దేశం ప్రజలందరూ అల్లాడిపోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే ఆ దేశాన్ని విడిచి మరొక దేశానికి వెళ్ళిపోయాడు. వేరే దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఎలా ఉన్నాడంటే పరవాసి అయి ఉన్నాడంట. అంటే అక్కడ ఎవరానికి తెలియదు, అతను ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, ఎవరు పరామర్శించేవాళ్ళు లేరు. ఇప్పుడు అనుకోండి, ఎవరు వచ్చిన ఇళ్ళ పక్క కొత్తగా అద్దెకు వచ్చారనుకోండి, వెంబటే సాయంత్రానికి వెళ్ళి పరిచయం చేసుకుంటారు. ఏంటి పిన్ని గారు బాగున్నారా, అక్క బాగున్నారా, అయ్యగారు బాగున్నారా, బాబాయ్ గారు బాగున్నారా అని ఇలా వరుసలు కలుపుకొని ఏం చేస్తారంటే పరిచయం చేసుకొని ఇంకెక్కువ వాళ్ళతో వీళ్ళతో తీవ్ర బంధం ఏర్పడింది. కానీ ఆ రోజుల్లో ఇస్సాకంట పరవాసి అయి ఉన్నారంట. ఆ దేశంలోనికి తోడు ఎవరు లేడు. అప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తా, నిన్నే కాదు నీ సంతానమును కూడా ఆశీర్వదిస్తా, ఈ దేశములన్నీ నీకును నీ సంతానమునకు స్వాస్థ్యముగా ఇస్తా అని ఇస్సాకుతో చెప్తుంటాడు. నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను ప్రమాణము చేశాను, ఆ ప్రమాణాన్ని నెరవేర్చబోతున్నాను అని. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన వాడు. హల్లెలూయా. వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. అబ్రహాం పట్ల వాగ్దానం నెరవేర్చాడు, తన కుమారుడైన ఇస్సాకు వల్ల కూడా వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. మరి ఈ రోజున ఆ వాగ్దానము నీ కుటుంబంలో ఫలిస్తుందా? ఈ రోజున వాగ్దానము నీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? ఈ రోజు వాగ్దానము నీవు నీ సంతానానికి ఏమైనా ఏర్పాటు చేసావా అంటే ఏమీ లేదు. గమనించారు పిల్లరా? నీ కుటుంబము ఎలా ఉందంటే ఆశీర్వాదాలు కోల్పోయి నీ మనసు ఎటు కోరితే అటు వెళ్ళిపోయి నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు పిల్లరా. నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు నీవు. ఈ రాత్రి ఆయన అంటాడు, మనస్సు త్రిప్పుకోండి మీరు బ్రతుకుతారు అని. మనస్సు ఆయన మీద పెట్టండి, ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని ఈ రాత్రి నా ప్రభు తెలియపరుస్తున్నాను. దానికి ఈ రాత్రి నీ కుటుంబ పరిస్థితి, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది, నీ మనసుని ఎక్కడ పెట్టుకుంటున్నావో ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరి మనస్సు లోక సంబంధమైన వాటి మీదే ఉంటుంది. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి. నా యేసయ్య నా కొరకు, నా పాపాల కొరకు సిలువ వేయబడ్డాడు కదా, ఆయన గాయపరచబడ్డాడు కదా, ఆయన చనిపోయాడు కదా, తిరిగి లేపబడ్డాడు కదా, కనుక నాకున్న ఈ వ్యసనాలన్నింటినీ విడిచిపెడతాను, నా మనసుని నా దేవుని మీద ఆనుకుంటాను, ఆయనే నన్ను కాపాడుతాడనే ఆలోచన ప్రజల్లో
చాలా తక్కువైపోయింది. చాలా మంది ఏంటి కొట్టుకుపోతున్నారు జనాలు. ఆస్తులు కాడ, ఐశ్వర్యాల కాడ, అనేకమైన చోట ప్రజలు కొట్టుకుంటున్నారండి. రక్త సంబంధం అనే బంధం కూడా లేదు ఏంటి. కుటుంబీకులని అందరూ ఒక తల్లికి పుట్టినోడమే కదా అని ఆలోచన లేదు. ఐశ్వర్యం కొరకు, ధనము కొరకు కొట్టుకుని వస్తున్నారు జనాలు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే మీరు మనసు తిప్పుకోండి, నేను మిమ్మలను బ్రతికిస్తాను అని. నీ మనస్సు ఆయన మీద ఆనుకుంటే మీరు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారు. అలాగే 26 కణములో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఈ రాత్రి నా దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని కోరుకుంటున్నాడు. కనుక ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన మన మీదకి వస్తే, మన మనస్సు మన దగ్గర భద్రంగా ఉంటే, అప్పుడు ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడి ఆయన కృప ద్వారా బలపరుస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. అందరూ తీర్మానం చేయండి. ఈ రాత్రి ప్రభువా నా మనసుని మీద ఆనుకున్నానయ్యా, అయ్యా నీ మనసు తిప్పుకుంటానయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా బిడ్డలను దీవించండి, నా కుటుంబంలో ప్రతి సమస్యలు తొలగించండి ప్రభు అని మనసు తిప్పుకోండి. నా ప్రభు మీ కుటుంబాన్ని దీవిస్తాను. కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తున్నాను. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన కృప కనికరమని చూపండి, ఆదరించండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో అయ్యా నీవు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ కృప క్షేమాలతో నింపి నీ ప్రజలను నీవే దీవించి ఆశీర్వదించి వారి మనస్సు తిప్పుకొని బ్రతుకున్నట్లుగా నీ వాక్కు ద్వారా వారిని బలపరిచి ఆదరించి కుటుంబాలను అయ్యా వారి కుటుంబంలో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరు అక్కడికి సిద్ధపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.